వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు సడన్ గా నేల వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇదే మంచి చాయిస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇంకొన్ని రోజులు ఆగితే మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో రీసెంట్ గా మోదీ గారు హైదరాబాద్ సభలోనే ఒక సంవత్సరం పాటు బంగారం అనేది కొనకుండా జాగ్రత్త పడండి, డెఫినెట్ గా మన అదుపులోకే బంగారం ధరలు వస్తాయని చెప్పేసి కూడా ఓ పిలుపునివ్వడం అనేది జరిగింది. సో నిన్న కేవలం సంవత్సరం 2 సంవత్సరాల్లోనే 60-70 వేలు ఉన్నటువంటి బంగారం ఏకంగా ఈరోజు 1,60,000-1,50,000కి పోయినటువంటి సిచ్యువేషన్. ఇంకా ఒకనొక దశలో 2 లక్షలు కూడా దాటిపోతుంది అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ రోజుకి బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో 10 గ్రాములపై 2,130 రూపాయలు తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 1,45,640కి రావడం అనేది జరిగింది. ఈ 3 రోజుల్లోనే దాదాపుగా 8,000కు పైగా బంగారం ధర తగ్గడం. తర్వాత 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర దాదాపుగా 1,33,500 రూపాయలు ఉన్నాయి. అండ్ హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర 2,59,000 ఉన్నాయి, 59,900. సో 3,20,000కి పోయినటువంటి వెండి ధర ఈరోజు 2,60,000కి రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా 40,000 రూపాయలు కూడా వెండి ధర తగ్గడం, దాదాపు ఒక 8,000 రూపాయలు 24 క్యారెట్స్ బంగారం ధర తగ్గడం, 22 క్యారెట్లకు సంబంధించి 10,000 రూపాయలు తగ్గడం అనేది జరగడం అనేది జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంతవరకు డిఫరెంట్ గానే ఈ బంగారం ధరలు ఉన్నాయి. మరి కేవలం పశ్చిమాసియాలో యుద్ధ కారణంగానే ఈ విధంగా తగ్గుదల ముఖం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.